నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గవర్నర్ తో భేటీ అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సమాలోచనలు. సిటిజన్ ఫీడ్బ్యాక్ పై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలి. 44వ వార్డులో కమిషనర్ లక్ష్మీషాతో కలిసి పర్యటించిన ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. ప్రధానితో భేటీలో సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడకపోవడం దారుణం. జీవీఎంసీ సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణే ప్రధాన అంశంగా ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం జగన్ బుధవారం సాయంత్రం గవర్నర్ను కలిశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు గవర్నర్ ఆమోదం తీసుకోనున్నారు. కేబినెట్లోకి తీసుకోనున్న వారి వివరాలను గవర్నర్కు తెలియజేశారు. జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాలపై గవర్నర్తో చర్చించారు. ప్రధాని మోడీతో జరిగిన భేటీ అంశాలను కూడా సీఎం జగన్ గవర్నర్కు వివరించారు. తాగునీటి కోసం తీసిన గోతులను పని పూర్తయిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీషాలు అధికారులు ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా 44వ వార్డు పరిధిలోని అబిద్ నగర్, శాంతినగర్, అక్కయ్యపాలెం, మాదేటి గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వైసీపీ ఫ్లోర్ లీడర్లు బాణాల శ్రీనివాస్ ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వార్డుల్లో చాలా చోట్ల భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నాయని, వాటిని తరలించాలని కోరారు. షాదీఖానా వద్ద నిర్మిస్తున్న తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో నివసిస్తున్న వారికి జగనన్న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కార్పొరేటర్ కోరారు. వాటిని పరిశీలిస్తానని కమిషనర్ చెప్పారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సిటిజన్ ఫీడ్బ్యాక్ మరో 5 రోజుల్లో ముగుస్తున్నందున ప్రతి వాలంటీర్, కార్యదర్శులు 150 మందికి అవగాహన కల్పించి ఫీడ్బ్యాక్ చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి, జెడ్సీ మల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను కాపాడే కార్యక్రమంలో భాగంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ ద్వారా జీవీఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వార్డున ప్రతి ఒక్కరికి కూడా దీని మీద అవగాహన కలిగేవాళ్ళు. మనం చెత్తని మనకు నచ్చినట్టు ఇష్టానుసారంగా వాడితే ఏ రకమైన ప్రమాదాలు వస్తాయి, దాని నుంచి బయటపడాలంటే మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మూడు కలర్స్లో డస్ట్బిన్లు కూడా ప్రజలందరూ కూడా ఉచితంగా జీవీఎంసీ ద్వారా పంపిణీ చేయడంతో పాటు ప్రజలకి వీటి వల్ల జరిగే అనర్థాలను తెలియజేయడం కోసం యూజర్ ఛార్జీలను కూడా జీవీఎంసీ ప్రజల బాధ్యతని తెలియజేసి యూజర్ ఛార్జీలను కూడా ప్రజల దగ్గర సూచన చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా నామినల్గా, ఎందుకంటే ఈరోజు ఎంతోమంది పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు వారి ప్రాణాలు తెగించి కూడా కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా బాధ్యతగా తీసుకుని పర్యావరణాన్ని పరిరక్షించి విశాఖపట్నం నగరాన్ని దేశంలోనే సురక్షితమైన నగరంగా, క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా, పర్యావరణ రహితంగా విశాఖపట్నం సేఫ్ సిటీగా ర్యాంక్ వచ్చే విధంగా మనం అందరం కూడా నెక్స్ట్ 1 ఇయర్లో అయితే వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ శాంక్షన్ ఉన్నాయి అవన్నీ అమలు చేస్తూ, ముఖ్యంగా రోడ్స్, డ్రైనేజెస్, అలాగే డ్రింకింగ్ వాటర్, సో ఇవి కంప్లీట్ చేసేలా చూసుకొని, అండ్ అయితే రోడ్డు పక్కన ఉన్న కొన్ని ఎంక్రోచ్మెంట్స్, అలాగే డీవియేషన్స్ ఉన్నాయో కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఎప్పటికప్పుడు రూల్ ప్రకారంగా నోటీస్ ఇస్తూ వాళ్ళకి నిబంధనలను పాటించడానికి మార్గదర్శనం ఇస్తూ, వాళ్ళు ఎవరైనా పాటించకపోతే డెమోలిషన్ కూడా వెళ్ళడానికి కార్పొరేషన్ తరఫు నుంచి యాక్షన్ తీసుకుంటున్నాము. సో నాకు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఆ నగరం అందమైన నగరము, సిటీ ఆఫ్ డెస్టినీ కాబట్టి దీని గురించి ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చి స్వచ్ఛ సర్వేక్షణలో అపరిచిత వేరు చేయడము, ప్లాస్టిక్ నిషేధించడము, అలాగే బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం రద్దు చేయడము, పారిశుద్ధ కార్మికులకి తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి అందచేసి మన నగరానికి క్లీన్లీనెస్గా గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడానికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ప్రధాని మంత్రి వద్ద సీఎం జగన్ ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని
సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు అన్నారు. మధురపాలెంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మౌనం వహించడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. 420 రోజులుగా కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమం చేస్తుంటే ప్రధానిని కలిసిన సీఎం కనీసం ఆ అంశాన్ని ప్రస్తావించలేదని అన్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని కోరకపోవడం అన్యాయమన్నారు. మరోవైపు మధురవాడ ఐటీ సెక్టార్లోని ఎన్సీసీ భూముల వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపించాలని పార్టీ నగర కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఆ భూముల పరిశీలనకు వెళ్లిన తమ పార్టీ నేతలను అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజల ఆస్తిని ఎవరికో దారాదత్తం చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్కేఎస్వి కుమార్ పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు ఆస్తుల మదింపు బిడ్ల కూడా ఓపెన్ చేయబోతూ ఉన్నది. ఈరోజు మరి ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యలను ప్రస్తావన చేసినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాట్లాడకుండా ఏం మాట్లాడతారని నేను అడుగుతూ ఉన్నాను. ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ప్రస్తావన చేయలేదనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే గతసారి కలిసినప్పుడు కూడా ఇదే వైఖరి తీసుకున్నారు. అంటే పార్లమెంట్లోనేమో ప్రశ్నలేసి ప్రజల్ని ఏదో చేస్తున్నట్లు మభ్యపెట్టడం తప్ప నరేంద్ర మోడీ ఎడల చిత్తశుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోరాడటం లేదనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుల కోసం, అదనమైనటువంటి అప్పుల కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బలి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. కడప స్టీల్ ప్లాంట్ కావాల్సిందే, విభజన చట్టంలో ఉంది అది. మరి దాని గురించి మాట్లాడినప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ ఉంటే ఎందుకు నోరు మెతపో నువ్వు? ప్రభుత్వం తాలూకా ఈ అరెస్టులు, ఈ పర్యటనలు అడ్డుకోవడాలు ఇట్లాంటి అన్ని పరిశీలన చేస్తే ఇందులో ఖచ్చితంగా లోపాలు జరిగి ఉంటాయి, కుంభకోణం జరిగి ఉంటుంది, ప్రజల ఆస్తి కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో పోయి ఉంటుందనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఆ భూముల్లో సమగ్ర విచారణ జరిపించాలి. వాస్తవాలు ఏంటనే విషయాన్ని ప్రజానీకానికి తెలియజేయాలి. ఆయనకు తెలియజేయడం ద్వారా ప్రజల తాలూకు ఆస్తులు కాపాడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గమైనటువంటి వేధింపుల్ని, నిర్బంధాన్ని తక్షణ వినాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ప్రజా ఉద్యమాల మీద, ప్రజానాయకుల మీద నిర్బంధం ప్రయోగించడం ఏ ప్రభుత్వం కూడా బతికి పట్టకట్లేదు. జగన్మోహన్ ప్రభుత్వం కూడా అటువంటి గతి పట్టకుండా ప్రభుత్వం ప్రజా హక్కుల్ని కాపాడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. 2014లో టీడీపీ కోసం పనిచేసిన జనసేన అప్పటి టీడీపీ హయాంలో రైతుల పట్ల ప్రవర్తించిన తీరు ఎలా ఉందో చెప్పాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రైతులను ఎట్టేంటా ముంచారని, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. రైతులను దశగా చేసిన ఘనత చంద్రబాబు, పవన్లకే దక్కుతుందని విమర్శించారు. రైతులకిచ్చిన రుణమాఫీ విషయంలో జగన్మోహన్ రెడ్డి అంకిత భావంతో పనిచేస్తున్నారని, నిజమైన రైతు ప్రభుత్వం వైసీపీ సర్కారని స్పష్టం చేశారు. దానికి బాధ్యులెవరు? ఇది బహుశా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మర్చిపోయినట్లుంది. తెలుగుదేశం అధికారంలోకి రాకముందు ఉమ్మడిగా వీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ చేస్తాము అని హామీ ఇచ్చారు, ప్రతిజ్ఞ చేశారు. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని సుప్తాగా రద్దు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు. ఏం చేశారు? రద్దు చేశారా? రద్దు చేయలే. కోటయ్య గారి కమిటీ అని ఒకటేశారు, తిమ్మిని బొమ్మిని చేశారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు అని ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద రుణాలు రద్దు చేస్తామని చెప్పేసి 87,612 కోట్ల రూపాయలకు గాను 25,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వగలము అని చావు కబురు చల్లగా కోటయ్య గారి కమిటీతో చెప్పారు. అక్కడే రైతు నడ్డి విరిగిపోయింది. పోనీ 24,000 కోట్లు ఇచ్చారా? ఇవ్వలా. 15 కోట్లు ఇచ్చి 15,000 కోట్లు ఇచ్చి సర్దుకున్నారు. ఏమైంది రైతు పరిస్థితి ఆ రోజున? 5 సంవత్సరాల్లో బంగారు ఇంటికి వస్తుందని రైతు ఆశపడ్డాడే. నేను చేసిన రుణమంతా సుప్తాగా పోతుందని కలలు కన్నాడే.
మీకు ఓటు వేశాడే. ఓటు వేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చి దగ పచ్చి మోసం రైతులకు చేసింది పవన్ కళ్యాణ్ గారు, మీరు కాదా? మీ చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు రైతు మీకు గుర్తు రాలేదే? ఆ రోజు జనసేన రైతు భరోసా యాత్ర చేయాలని అనుకోలేదే? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, ఏ రైతు కుటుంబమైనా ఒక్క పంటతోనో ఒక పంటలో నష్టం వస్తేనో అప్పులు పాలైపోరు, కాలానుగుణంగా అయిపోతారు. ఇవాళ ఏదైనా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దీనికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నట్టేట ముంచినటువంటి వైనం వలనే, వారి అప్పులు తీర్చకపోవడం వలనే వారు నష్టపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖ స్పష్టమైన నిర్ణయాలు తీసుకుందని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు తెలిపారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజుతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటున్న బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావుతో మా బ్యూరో చీఫ్ చెట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఖచ్చితంగానండి, సాక్షాత్తు మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారే దీనికి నాంది పలికారు. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఉన్నారు ఆయన. విశాఖపట్నం జిల్లాలో మరి మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారిని మేము కోరడం జరిగింది. మా ఆహ్వానం మేరకు సాక్షాత్ రాష్ట్ర అధ్యక్షులే గాజువాకు వచ్చి ఇక్కడ ఏవైతే ఈ బూచి అంటున్నారో స్టీల్ ప్లాంట్ బూచిని పటాపంచలు చేశారు. ఖచ్చితంగా గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో 1333 కోట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఆదుకుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ఆదుకోబోయేది భారతీయ జనతా పార్టీ అని ఖచ్చితంగా ఆయన చెప్పారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా 2024లో భారతీయ జనతా పార్టీ గాజువాకలో జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి గెలుపు ఖాయం. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీద చాలా వరకు అపోహలు ఉన్నాయి. చాలామంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినటువంటి సలహా మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? ఇది ప్రతిపక్షాలు వాళ్ళు కుట్రండి. వాళ్ళు కుట్ర పన్ని ఏదైతే 4 రాష్ట్రాల్లో మా భారతీయ జనతా పార్టీ గెలిచిందో వాళ్ళు చూడలేక అసూయతో ఈ తప్పుడు సంకేతాలు ప్రజల్లో తీసుకెళ్ళాలని చూస్తున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితే లేదు. అదే స్టీల్ ప్లాంట్ దీనికి డబుల్గా అభివృద్ధి చెంది కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా మా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఆ విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షుల సాక్షాత్తు మీకు కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 10 గంటల నుంచి 11 గంటల వరకు స్పీచ్ ఇచ్చారు. ఆయన యొక్క స్పీచ్ ఆయన ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. తర్వాత అక్కడ బ్లడ్ బ్యాంకు ప్రారంభించారు. తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ప్రారంభించి ఇప్పుడు పాతగోదావరి జంక్షన్ వరకు ఒక శోభాయాత్రగా వచ్చి ఇక్కడ భారీ జెండాని గాజువాక జంక్షన్లో ఎగిరివేసి మరి రాబోయే 24లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పారు. అంటే ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఈ అపోహలను మీరు ఎట్లా తొలగిస్తారు? వచ్చే ఎన్నికలు దీన్ని ఎలా ప్రసారం చేయబోతారు? ఇవి ఖచ్చితంగా అపోహలు మాత్రమే. మరి కొద్ది నెలల్లోనే మరి శుభవార్త వింటారని చెప్పి మా నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా పలుమార్లు ఇప్పటి వరకు వీళ్ళంతా ఇక్కడ రోడ్ల మీద చెప్పడమే కానీ మేము ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో మేము మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు, ఎమ్మెల్సీ గారు మేము కలిసి వెళ్ళి నేరుగా ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో ఉక్కు శాఖ మంత్రికి వీళ్ళ యొక్క సమస్యలు, నిర్వాసితుల సమస్యలు తెలియజేయడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి కొద్ది నెలల్లోనే దీని మీద శుభవార్త కూడా వింటామండి. స్టీల్ ప్లాంట్ కీలక అంశం కాబోతుంది వచ్చే ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా బీజేపీ ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తుందని కర్నంరెడ్డి నరసింహరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో చిట్బాబు ఎస్టీవీ గాజువాక నుంచి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా 13వ వార్డ్ ఏఎస్ఆర్ నగర్ సచివాలయం వద్ద స్థానిక కార్పొరేటర్ కేలా సునీత సత్యనారాయణ డస్ట్బిన్లు పంపిణీ చేశారు. విశాఖను స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రస్థానంలో నిలపాలని తడి పొడి ప్రమాదకర చెత్తలను వేరువేరుగా సేకరించి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని అన్నారు. అనంతరం దుర్గానగర్లో సచివాలయ మహిళా పోలీసులతో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు నిర్మూలించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దిశ యాప్ను ప్రతి మహిళ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బేతా దుర్గారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఏ వార్డు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ వార్డుకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ పెట్టారు. ఫస్ట్ ప్రైజ్ కింద ₹1,00,00,000, సెకండ్ 50 lakhs, తర్వాత 25 lakhs. అలాగా ఊర్ల ప్రకారంగా అయితే ఇప్పుడు మన వైజాగ్ 9th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో రావడం కోసం మన ప్రయత్నం మనం చేస్తున్నాం. అలాగే వార్డుల ప్రకారంగా కూడా మన వార్డు ఫస్ట్ ప్లేస్లో వచ్చినట్టయితే ₹1,00,00,000 ప్రైజ్ వస్తుంది. దాని ద్వారా మన వార్డుని ఏదైనా డెవలప్ చేసుకోవచ్చు. సంఘం బిల్డింగ్స్ కానీ, మనకి ఇంకా ఎక్స్ట్రా లైట్లు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, దేనికైనా సరే మన ఇష్టం వచ్చినట్టుగా మన వార్డుని డెవలప్ చేసుకోవడానికి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు శాస్త్రి, నగర కార్యవర్గ సభ్యుడు జగన్లు అన్నారు. కేరళలో సిపిఎం పార్టీ 23వ అఖిల భారత మహాసభలు ప్రారంభమవుతున్న సందర్భంగా పెందుర్తి సిపిఎం కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశంలో రోజురోజుకు పాసిజం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహాసభలో ఈ అంశాలను చర్చించి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సిపిఎం చరిత్రలో ఈ మహాసభ ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రమణి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజలపైన విపరీతమైన భారాలు వేస్తూ ఉన్నారు. దేశాన్ని ఒక మాటలో చెప్పాలంటే విదేశీయులకి తాకట్టు పెట్టాలని చెప్పేసి వస్తూ ఉన్నారు. జాతీయకరణ, దేశభక్తి ముసుగులో భారతదేశాన్ని అమ్మిపోతూ ఉన్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఈరోజు భారతదేశంలో ఏ రకమైన విధానాలు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచించడమే కాదు, ఈ దేశంలో కార్మిక వర్గం కానీ, రైతాంగం కానీ, మహిళా వర్గం కానీ, యూత్ కానీ వీళ్ళందరికీ ఉన్న సమస్యలన్నిటిపైన చర్చించడానికి కానీ, రాజకీయంగా ఏదైతే యాక్యూమ్ ఉందో ఆ యాక్యూమ్లో సిపిఎం పార్టీ ఏ రకంగా ఇన్వాల్వ్ అవ్వాలి, జోక్యం చేసుకోవాలని చెప్పేసి అన్న అంశాలపైన ఈరోజు కేరళ ముఖ్యమంత్రి కానీ, మాజీ ముఖ్యమంత్రులు కానీ, కేంద్ర కమిటీ కానీ ఇప్పటికే ఆల్రెడీ రాజకీయ ముసాయిదా విడుదల చేసింది. దాని ఆధారంగా ఈ 6 రోజుల పాటు చర్చలు జరగబోతున్నాయి. భారతదేశం ఒక భవిష్యత్తు కోసం, భవిష్యత్తు ఉద్యమాల కోసం, భవిష్యత్తులో ఏదైతే రైతాంగ పోరాటంలో వచ్చిన స్ఫూర్తిని అన్వయించుకొని ఈరోజు కార్మిక వర్గానికి కానీ, మహిళా రంగానికి కానీ, లేదా యువజన రంగానికి కానీ అన్వయించడానికి ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల అనంతరం కూడా ఈరోజు భవిష్యత్ కార్యాచరణ పిలుపు ఇవ్వబోతూ ఉంది. గత 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ నిర్ణయించిన అంశాలు ఏ రకంగా అమలు చేసింది, భవిష్యత్తులో 3 ఏళ్ల కాలంలో ఏ రకంగా భారతదేశం ఒక భౌగోళిక పరిస్థితులు మార్చడానికి కానీ ఏదైతే లక్ష్యం సిపిఎం పార్టీ లక్ష్యం ఉందో, అందరికీ విద్య, ఉపాధి, సోషలిజం, సమసమాజం అని చెప్పేసి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం ఆచరణకి ఏ రకంగా ముందుకు పనిచేసింది, భవిష్యత్తులో ఏ రకంగా పనిచేయాలి అని చెప్పేసి కార్యాచరణ పిలుపు ఇవ్వబోతూ ఉంది. ఆ పిలుపుని ప్రతి శాఖ సిపిఎం పార్టీ శాఖ అమలు చేస్తుంది. అందులో భాగంగానే రేపు పెందుర్తి కార్యాలయం దగ్గర కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. జెండా ఆవిష్కరణ చేయడం అంటే భవిష్యత్తులో ఇచ్చిన పిలుపులన్నిటిని కూడా అమలు చేసేటట్లు, ఆ కార్యాచరణ అమలు చేసేటట్లు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు ఉంటారు. బీసీ జనగణన జరగడం ద్వారానే వెనుకబడిన తరగతులకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ మూలా వెంకట్రావు, నగర అధ్యక్షుడు గొంప గోవిందులు అన్నారు. ఓబీసీ సెల్ చైర్మన్ గా నియమితులైన మూలా వెంకట్రావు ప్రెస్ క్లబ్ లో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ నెల 11న జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేసిన ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. ప్రస్తుత పాలకులు ఆ వర్గాన్ని ఓటు బ్యాంకులా వాడుకుంటున్నారని, కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభ్యున్నత సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు జిఏ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మీ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈ పార్టీలోని ఇప్పటివరకు మా పార్టీలో బీసీలకి బాగా భారతదేశంలో ఈరోజు బీసీలకి ఏదైనా లాభం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగిందండి. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కులగణన జరగాలని మేము అనుకున్నాం. 2007-8లో కులగణన జరగాలని పార్టీ ప్రతిష్టాపించిందండి. అప్పుడు చేసిన తర్వాత కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు కంపల్సరీగా అనగా బీసీల కోసం కులగణన జరిగితే భారతదేశంలో అత్యధిక శాతం 52% బీసీలు ఉన్నారు. రేపు 11వ తారీఖుని జ్యోతిరావు గారి జన్మదినోత్సవ కార్యక్రమంలో ఇక్కడ ఒక సభ నిర్ణయం జరిగింది. దానికి ఎక్కడ ఏంటి ఎలాగా అనేది ఎల్లుండి ఉదయం నగర కాంగ్రెస్ ఆఫీస్లో ప్రెస్లో మీకు అందరికీ అనౌన్స్ చేస్తాం. అక్కడి నుంచి ప్రతి పర్మిషన్లు అన్నీ పెట్టి ప్రతి కార్యక్రమం కూడా బీసీలకి ఏం జరుగుతుందో కార్యక్రమం పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ గారు మరియు ఎస్సీసీఎల్ రాష్ట్ర విశాఖ నగరానికి చెందినటువంటి ఒక మంచి వ్యక్తి, సమర్థవంతమైన బీసీ నాయకుడు, విద్యావేత్త,
ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న మూల వెంకట్రావు గారు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఆయనచే నియమింపబడడం, మేడం సోనియా గాంధీ గారు ఆశీస్సులతో వాళ్ళ ఆల్ ఇండియా చైర్మన్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల అన్ని వర్గాల్ని ఆదరించే పార్టీ. ఆ పార్టీ సందర్భంగా ఈరోజు ఏఐసిసి నుంచి పిసిసి డాక్టర్ సాకే శైలజనాథ్ గారి అధ్యక్షతన ఈరోజు మూలా వెంకట్రావు గారికి మన ప్రాంతం, మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక బీసీ నాయకత్వం కలిగినటువంటి ఒక ముఖ్య వ్యక్తికి, మంచి వ్యక్తికి, సమర్థవంతమైనటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పదవి ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గవర్నర్తో భేటీ అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సమాలోచనలు. సిటిజన్ ఫీడ్బ్యాక్ పై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలి. 44వ వార్డులో కమిషనర్ లక్ష్మీషాతో కలిసి పర్యటించిన ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. ప్రధానితో భేటీలో సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడకపోవడం దారుణం. జీవీఎంసీ సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి HGV న్యూస్.